హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ బీట్రూట్ అండ్ క్యారెట్తో హల్వా చేయడానికి ఇవన్నీ స్టార్ట్ చేశాను. దానికి కావాల్సినవి బాదం, జీడిపప్పు, కిస్మిస్, షుగరు, కోవా అన్నీ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్న దాంట్లో నెయ్యి వేసుకుని బాదం, జీడిపప్పు, కిస్మిస్ అన్నిటినీ ఫ్రై చేసుకుని వీటిని తీసేసి పక్కన పెట్టేసి అందులోనే ఇంకొంచెం నెయ్యి వేసి క్యారెట్ అండ్ బీట్రూట్ని కలిపేసి వేసేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. 10 మినిట్స్ పెట్టేసి మూత, దాని తర్వాత మళ్ళీ ఇంకొక 10 మినిట్స్కి అలా కలుపుతూ పచ్చివాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత దీంట్లో ఒక గ్లాస్ పాలు వేసుకుని అది కూడా డ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసి ఒక గ్లాసు షుగర్ అండ్ కొంచెం ఇలైచీ పౌడర్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దీంట్లో కోవా కూడా వేసుకోవాలి మనం. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకొంచెం ఘీ యాడ్ చేసుకుని టేస్ట్కి ఫైనల్లీ మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. చిన్నపిల్లలకి బీట్రూట్ తిన్న వాళ్ళకి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్.